నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం కొత్తగూడెం ప్రగతి మైదానంలో జరిగాయి. కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆళ్ల జాతీయ పతాకం ఆవిష్కరించి ఎస్పీ రోహిత్ రాజ్తో కలిసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ దేశ ప్రజలకు రాజ్యాంగం హక్కులను కల్పించి విధులను వివరించి స్వేచ్ఛగా జీవించేందుకు దోహదం చేసిందని అన్నారు. అదేవిధంగా ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు వివరించి రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం కల్పించిందని పేర్కొన్నారు. ప్రజాపాలన ద్వారా స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి 6 గ్యారంటీ పథకాలు అమలు చేయనున్నట్లుగా పేర్కొన్నారు. మారుమూల గిరిజన గ్రామాలకు తాగునీరు, సాగునీరు, విద్య, వైద్యం, విద్యుత్ కల్పించడంతో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లుగా తెలిపారు. सूर्यनारायण SK Hussain and the Assistant Platoon Commander Sri B. Ramakrishna. She's on the way. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు ఇక్కడ ఉన్నారు. థ్యాంక్ యూ. స్ఫూర్తితో మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్న ఈ శుభ తరుణంలో జిల్లాలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రగతి తెలియజేస్తున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాను. మహాలక్ష్మి పథకం ప్రభుత్వం కొలువు తీరిన 2 రోజుల్లోనే 2 మహనీయ పథకాలను ప్రారంభించుకోవడం చాలా సంతోషం. ప్రజా సంక్షేమంలో ప్రభుత్వ సంకల్పానికి నిదర్శనంగా ఈ పథకాలు తెలంగాణ ఆడబిడ్డలను మహాలక్ష్ములను చేయాలని ప్రభుత్వ ఆలోచనలో భాగంగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించుకున్నాం. ఈ పథకం మహిళలకు ప్రయాణ సౌలభ్యాన్ని కలిగిస్తుంది. ఆర్థిక పురోగతి సాధన లక్ష్యంగా వివిధ పనులకు వెళ్లే వారికి, విద్యార్థులకు, మధ్య తరగతి మహిళలకు, ట్రాన్స్జెండర్లకు ఉపయోగపడుతుంది.
పైసా ఖర్చు లేకుండా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుండి ఎక్కడికైనా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఇప్పుడు ఉచిత బస్సు పథకం ద్వారా విద్యార్థులకే ఖర్చు ఆదా అవుతుంది. విద్యార్థినులకు ఇకపై బస్ పాసులతో అవసరం లేకుండా పోయింది. విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో నాణ్యమైన విద్యను అభ్యసించడానికి ఎంత దూరమైనా వెళ్లి చదువుకోవడానికి అవకాశం ఏర్పడింది. ఈ పథకం మహిళలకు ప్రయాణ ఖర్చులు డబ్బు ఆదా చేయడంలో ఎంతగానో సహాయపడుతుంది. తద్వారా అట్టి సొమ్మును ఇతర ఉపాధకు కార్యకలాపాలకు, గృహ అవసరాలకు వినియోగించుకోవచ్చు. పైపెచ్చు ప్రయాణ ఖర్చుల కోసం కుటుంబ సభ్యులపై ఆధారపడవలసిన అవసరం లేకుండా పోయింది. ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకోవాలంటే ప్రయాణ సమయంలో మహిళలు ధృవీకరణ కోసం ఆధార్ లేదా ఏదైనా గుర్తింపు కార్డును కండక్టర్ కి చూపాల్సి ఉంటుంది. డిసెంబర్ 9న తేదీన ప్రారంభించిన ఈ మహాలక్ష్మి పథకంలో ఇప్పటి వరకు 9,56,128 మంది మహిళలకు ఉచితంగా ప్రయాణించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సాయం 10 లక్షలకు పెంపు. పేదలకు మెరుగైన వైద్య సేవలు సదుపాయాల విషయంలో ఏ వ్యక్తి ప్రాణాలు కోల్పోకూడదని ప్రజల ఆరోగ్య భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే గొప్ప పథకాన్ని తిరిగి ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా సేవలను మరింత విస్తృతం పరిచి 10 లక్షల వరకు ఉచిత వైద్యం పొందేలా తెచ్చిన పథకాన్ని ప్రారంభించుకున్నాం. ఈ పథకం పేదలకు, మధ్య తరగతి ప్రజలకు గొప్ప వరం. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి TV 999 న్యూస్.